హాయ్ నమస్తే ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్వప్న. ఇవాల్టి స్పెషల్ చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్పబోతున్నాను. ఎప్పుడూ బయటది తిని తిని విసిగిపోయి ఉంటారు కదా! సో ఇంట్లో కూడా బయట దానికి మించి టేస్ట్‌తో మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఈ ప్రాసెస్ చూస్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన పద్ధతిలో చేయండి. బయట రెస్టారెంట్ బిర్యానీ ఖచ్చితంగా మర్చిపోతారు. ఫస్ట్ దానికోసము కేజీ చికెన్ తీసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారము, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఇంకా 2 టేబుల్ స్పూన్ల షాహీ బిర్యానీ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 3 పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా ఒక నిమ్మకాయ రసం, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా మనం ఆనియన్స్ని ఏపుతాం కదండి, ఆ ఆయిల్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ పాటు మనము దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు ముక్క బాగా మసాలాలన్నీ పడుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకా చాలామందికి వెళ్తుంది. సో ఇలా ముక్కలన్నీ కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటాం కదా. పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక 1.5 కప్ పెరుగుని యాడ్ చేసుకోండి. లాస్ట్ ఒక 1.5 కప్ పెరుగుని యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలిపి ఒక 2 అవర్స్ పాటైనా చేసి నానబెట్టుకోవాలి. లేదంటే ముందు రోజు నైటే మనం ఈ మసాలాలన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. లేదు టైం లేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా సరే అది అలాగా నానాలండి. సో అది అలా నానబెట్టేసిన తర్వాత 1 అవర్కి ముందు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఒక 1 అవర్ పాటు ఖచ్చితంగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక గిన్నెలో ఒక 4 లీటర్స్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని యాడ్ చేసుకోవాలండి. దాంట్లో చెక్క, లవంగ, స్టార్ అనాస్, యాలకులు, నల్ల ఇలాయచి, జాజి పువ్వు, ఇంకా పత్తర్ పువ్వు, షాయి జీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వాటర్లో మనము బాయిల్ చేసుకోవాలండి. వీటితో పాటు కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎలా అంటే మనకి వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వాటర్ని తీసుకోం కాబట్టి వాటర్లో ఉన్న రైస్కి సాల్ట్ పట్టాలి అని అంటే మనం ఎక్కువ సాల్ట్ వేసుకోవాలన్నమాట. టేస్ట్ చూస్తే వాటర్ మనకి ఉప్పగా ఉండాలి. సో అంత సాల్ట్ వేసుకొని మనము మరిగించుకోవాలండి. వాటర్ చాలా బాగా బాయిల్ అయితే కానీ మసాలాలో ఉన్న టేస్ట్ అంతా వాటర్లోకి దిగదన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. సో అలాగ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనము ముందే కడిగి నానబెట్టుకున్న రైస్ని మెల్లమెల్లగా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనకి రైస్ ఒక 50% ఉడకాలండి. ఎలా తెలుస్తుంది అని అంటే రైస్ని మనం ఇలాగ చిదిమితే 2 పీసెస్ అయిపోవాలన్నమాట. ఇట్లా 2 పీసెస్లో బ్రేక్ అయిపోవాలి. సో అది మనకి 50% ఉడికినట్టు అనమాట. సో ఈ 50% ఉడికిన రైస్ని మనం మ్యారినేట్ చేసిన చికెన్ పైన ఒక లేయర్గా వేసుకోవాలి. బాగా దాని మీద అంతా చుట్టూరు రైస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మనం. ఫస్ట్ లేయర్ 50% ఉడికిన రైస్ వేస్తే సెకండ్ లేయర్ 80% ఉడికిన రైస్ వేయాలండి. 80% అంటే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది, ఎక్కడో కొంచెం పలుకుంటుందన్నమాట, అంతే. అది సెకండ్ లేయర్ కింద వేసుకోవాలి. ఆ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఎలాగో ఆ వేడికి ఆ రైస్ మిగతా 20% కూడా ఉడికిపోతుందన్నమాట. సెకండ్ లేయర్ వేసుకున్న తర్వాత మనం దానిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి. అలా దానిపైన వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మిగిలిన 20% రైస్ మొత్తం ఏదైతే ఉడికిపోయిందో అది కూడా లేయర్గా యాడ్ చేసుకోవాలి. థర్డ్ లేయర్ యాడ్ చేసుకోవాలి. థర్డ్ లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ని
ఇంకా పుదీనా, కొత్తిమీరని కూడా దానిపైన మొత్తం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ తోటి ఒక 4 స్పూన్స్ నెయ్యి, మొత్తం రైస్ మొత్తము మనము 4 స్పూన్స్ నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ నెయ్యి కూడా మొత్తం వేసేసిన తర్వాత మనం ఇందాక రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదండి, అవి ఒక 4 స్పూన్స్ ఇట్లా 4 గంటలు రైస్ చుట్టూరు వేసేసి మూత పెట్టి హైలో ఒక 10 మినిట్స్, ఫస్ట్ హైలో 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉడికినిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలాగే దమ్ పైన ఉంచేసుకొని తీసేసుకుంటే మన వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అండి.